హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇడ్లీ పిండితో చిన్న చిన్న బోండాలండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కొంచెం మిగిలినప్పుడు సాయంత్రం పూట ఇలా ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇడ్లీ పిండిలో కావాల్సినవి, ఇడ్లీ పిండి అయితే నేను ఒక కప్పు ఉంటుంది. మనకి ఇడ్లీ ప్లేట్లు మొత్తం 4-6 అలా వస్తాయి కదా ఫ్రెండ్స్. అలానే మీకు 2 ప్లేట్లు ఇడ్లీ పిండి మిగిలితే ఇలా కొంచెం నేనైతే బియ్యం పిండి అయితే 10 స్పూన్స్ వేసుకున్నాను. బియ్యం పిండి 1 కప్పు వేసుకోండి. అలానే కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర అండ్ కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ ఆ పిండిలో వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే అలానే వేసాను. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది మా వీడియో. అలానే చూడండి ఫ్రెండ్స్, కొంచెం మళ్ళీ జొన్న పిండి కూడా వేసుకున్నాను, హెల్తీకి మంచిదని నేనైతే. అలానే సాల్ట్, కొంచెం సోడా ఉప్పు కూడా వేయండి. బోండాలు కొంచెం మెత్తగా ఉంటాయి. సోడా ఉప్పు కూడా స్పూన్లో ఆఫ్ వేసుకోండి. స్పూన్ మాత్రం వేయమాకండి, ఎంత కొంచెం చిటికేడు ఒక స్పూన్లో ఆఫ్ వేసుకోండి, చాలా సరిపోయిద్ది. అలానే వాటర్ అయితే మనం సరిపడే అంత పోసుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. మనకి పిండి కంటెంట్ ఎలా రావాలంటే అంత లూజ్గా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు, ఒకలాగా చూడండి. అలా కంటెంట్ అలా రావాలండి. మనం ఇట్లా గెంటుతో అంటే మనకు బోండా పడేటట్టు ఉండాలి. అలా వస్తేనే మనం బోండా వేయడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించాం కదా వీడియో. పిండి అయితే అలా వస్తే మనకి రెడీ అయినట్టే. తర్వాత మనకి ఆయిల్ అండి. ఆయిల్ మనకి హీట్ అయింది లేదని అలా చేయబెట్టి చూసుకోవచ్చు. చేయండి నూనెలో పెట్టవాకండి. పైనుంచి మనకి చెయ్యి అలా పెడితే మనకు కొంచెం ఆయిల్ కాగితే మనకి హీట్ అనేది మన చేతికి బాగా వచ్చిద్ది. అట్లా వచ్చినప్పుడే మనం బోండాలు అనేది వేసుకోవాలి. అప్పుడు బోండాలు అనేవి మనం వేసిన వెంటనే బాగా పైకి తేలుతాయి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న బోండాలు వేస్తున్నాను. మనకు ఆయిల్ బాగా హీట్ అవుతే బోండాలు చేసుకోవడం చాలా ఈజీ అండి. వాటంతట అవే పైకి వస్తాయి బాగా లావుగా. తర్వాత మనకైతే ఆయిల్లో అలా బ్రౌన్ కలర్లో వచ్చింది బోండా అయితే. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉంది కాబట్టి. మనకైతే చూడండి ఫ్రెండ్స్, బోండా అయితే చాలా వరకు కాలింది, బాగా బ్రౌన్ కలర్లో వచ్చింది. మనకు బోండా ఉడికింది లేదా ఒకసారి చూడండి. గెంటుతో నేను చూస్తున్నాను, కొంచెం ఉడికేసింది. నేను ఉడికింది తీసుకున్నాను. అది బాగా హీట్కి అయితే ఆ కలర్లో రావాలి. మనకి ఫుల్ బ్రౌన్ కలర్లో వస్తే మనకు బోండా రెడీ అయినట్టే. మనకి సాయంత్రం పూట వర్షం పడ్డప్పుడు పెద్దలు మనకి సాయంత్రం పూట ఏదో తినాలనిపించినప్పుడు ఇలా ఇడ్లీ పిండి కొంచెం ఉంటే ఇలా ట్రై చేయండి. పిల్లలందరూ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా తింటారు. సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా ఉంటుంది. తర్వాత అయిపోయిందండి. ఫస్ట్ ట్రిప్ అయితే నేను తీసాను. తర్వాత సెకండ్ టైం కూడా కొంచెం పిండి మిగిలితే మళ్ళీ అలాగే చిన్న చిన్న బోండాలుగా నేనైతే వేసుకుంటున్నాను సెకండ్ సారి. చూడండి అలా వస్తాయి. ఆయిల్లో అన్నీ అన్నీ ఫ్రై అయినాయి. ఆయిల్లో అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చాయి, చాలా బాగున్నాయి. అంతే అండి, బోండా అయితే చూడండి ఎంత బాగుందో. అలా రావాలి. వీటిలో కొంచెం మనం పల్లీల కారం అలాగే వెల్లుల్లి కారం వేసుకొని చట్నీ వేసుకొని తింటండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వచ్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది 3వ సారి అండి. నాకైతే మా ఫ్యామిలీ వరకు వచ్చాయి. 3-4 సార్లు అయితే వేసాను అట్లా చిన్న చిన్న బోండాలుగా. చూడండి మీకు చూపిస్తాను కూడా ఎలా వేసుకోవాలి. అట్లా చేస్తే అలా పట్టుకొని అలా చిన్న బోండాలుగా మనమైతే ఆయిల్లో వదలాలి. మీకు నేను 2 సార్లు చూపించాను. అంతే ఫ్రెండ్స్, మనకి వేడి బోండాలు అయితే రెడీ అవుతాయి. మీకేమన్నా ఈ బోండాలో చిన్న డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు నేను రిప్లై ఇస్తాను. అదే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.